సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము లోకల్ యాడ్స్, దట్ ఈస్ గూగుల్ మై బిజినెస్ యాడ్స్ కాల్డ్ జిఎంబి యాడ్స్. మనకి ఈ జిఎంబి యాడ్స్ రైట్ వేలో మనము ఎలా సెటప్ చేసుకోవాలి, మన లోకల్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ ఆన్ మ్యాప్స్. ఓకే, ఎందుకంటే చాలా మంది యూజర్స్ మ్యాప్స్ చూసే మన షాప్కి విజిట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైము ఎంక్వైరీస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైము కాల్స్ కూడా మనకు ఎక్కువ అనేది వస్తూ ఉంటాయి. బికాస్ కాల్స్ వస్తేనే కదా మనకు కూడా బిజినెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బిజినెస్ ఓనర్స్ కూడా యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా మీరు కూడా ఇలాగే జిఎంబి యాడ్స్ అనేది రైట్ వేలో మీరు సెటప్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ క్విక్ గా మీరు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే క్విక్ గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్ ద సేమ్ టైము మీకు ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలి అని అంటే ఎస్, కాంటాక్ట్ సుబ్బు డిజిటల్ మార్కెటర్. ఓకే, నా నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నా. అట్ ద సేమ్ టైమ్ మీ ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్స్, ఎవరైనా బిజినెస్ ఓనర్స్, స్మాల్ ఓనర్స్, మీడియం బిజినెస్ ఓనర్స్ వీడియోస్ చూస్తున్నట్టయితే మీ క్యాంపెయిన్స్ ని ఆర్ సెటప్ కావాలి అని అనుకుంటే ఈ నెంబర్ కి మీరు కాల్ చేసేస్తే క్విక్ గా మనమైతే సెటప్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనము చూడబోయేది జిఎంబి యాడ్స్. ఓకే, జిఎంబి యాడ్స్ అంటే, సో ఫస్ట్ ఐ హావ్ టేకెన్ వన్ బిజినెస్ దట్ ఈస్ కాల్డ్ ఎస్డిఎం క్లాసెస్. ఓకే, దీంట్లో మనము రైట్ వేలో ఎలా మనము జిఎంబిలో యాడ్స్ సెటప్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిండేది 3 ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి జిఎంబి యాడ్స్, అట్ ద సేమ్ టైమ్ ఇది ఓన్లీ ఇంటర్ఫేస్ డిఫరెంట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకు గూగుల్ యాడ్స్ లో స్మార్ట్ క్యాంపెయిన్స్ పైన మనము వర్కౌట్ చేస్తాము. అక్కడ కూడా మనకు జిఎంబి యాడ్స్ అనేది కనపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ పి మ్యాక్స్ క్యాంపెయిన్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్, ఆ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ సెటప్ చేయటం వల్ల మనకు కూడా ఆ జిఎంబి యాడ్స్ అనేది కనబడుతుంది. ఓకే, సో అగైన్ డిపెండ్స్ ఆన్ కంట్రోల్. మీకు మోర్ అండ్ మోర్ కంట్రోల్ కావాలి అని అంటే మనకు కావాల్సిన అకౌంట్ గూగుల్ యాడ్స్ ఎక్స్పర్టైజ్ అకౌంట్. ఓకే, దీంట్లో మనకు మోర్ అండ్ మోర్ కంట్రోల్ వస్తుంది. ఓకే, మనం ఏం చేస్తాము అని అంటే జిఎంబిలో ఎలా మనము యాడ్ సెటప్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అడ్వర్టైజ్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ అడ్వర్టైజ్. ఓకే, చూసినారా, ఇక్కడ ఎక్స్ప్రెస్ అకౌంట్ కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ప్రెస్ అకౌంట్. ఓకే, ఇదేంటి అని అంటే ఎక్స్ప్రెస్ అకౌంట్ కి మన ఇదైతే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇక్కడ మనము కొన్ని సెట్టింగ్స్ నేను క్విక్ గా చేంజెస్ చేస్తున్నా ఫ్రెండ్స్.
ఎస్ ఫ్రెండ్స్, మనమైతే క్విక్గా ఇప్పుడు జిఎంబి యాడ్స్ ఎలా సెటప్ చేయాలో చూసేస్తాం. దట్ టు స్మార్ట్ క్యాంపెయిన్ ఇన్ న్యూ గూగుల్ యాడ్స్ ఎక్స్ప్రెస్ అకౌంట్. ఓకే, మనం ఏంటి అని అంటే అడ్వర్టైజ్ పైన క్లిక్ చేస్తే మనకు ఎక్స్ప్రెస్ అకౌంట్ ఇక్కడ చూసినారా, ఎక్స్ప్రెస్ అకౌంట్ అనేది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనము గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఆప్టిమైజ్డ్ ఫర్ యువర్ యాడ్స్. అట్ ద సేమ్ టైము మనకు వెబ్సైట్ లేకపోయినా కానీ ఇది మన ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇన్ కేస్ వెబ్సైట్ ఉంది అని అంటే మనము ఈ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లేకపోయినా కానీ ఈ ఆప్షన్ మనకు వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తాము అని అంటే జస్ట్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ వితౌట్ వెబ్సైట్. చూసినారా ఎలా కనపడుతుంది మనకు డెస్క్టాప్ లో అండ్ అట్ ద సేమ్ మొబైల్ అండ్ డెస్క్టాప్ లో. ఓకే, డెస్క్టాప్ లో ఇలా మనకు కనపడుతుంది, అట్ ద సేమ్ టైం మొబైల్లో ఇలా కనపడుతుంది. ఓకే, క్లోజ్డ్ అని ఉంది, ఈరోజు సండే కాబట్టి మనకు క్లోజ్డ్ అనేది జిఎంబి సెటప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఎస్ ఇక్కడ చూసినారా గెట్ మోర్ కాల్స్. ఓకే, సో గెట్ మోర్ కాల్స్, get more calls, at the same time get more website sales or leads and get more visitors to your physical location. At the same time get more views and engagement on YouTube. ఓకే, ఇక్కడ మళ్ళీ మనము ఎక్స్పర్ట్ మోడ్ కి స్విచ్ అవ్వాలి అని అనుకుంటే అంటే ఈ జిఎంబి యాడ్ సెటప్ చేయటం వల్ల మనకు ఈ ఎక్స్ప్రెస్ అకౌంట్ లో కంట్రోల్ చాలా తక్కువ ఉంటుంది. ఆ కంట్రోల్ అనేది మనము ఎక్కువ తీసుకోవాలి అని అంటే వీ నీడ్ టు స్విచ్ టు ఎక్స్పర్ట్ మోడ్. ఓకే, మనకు జస్ట్ మన వెబ్సైట్ ఎవరికైతే లేదో వాళ్ళు ఈ ఆప్షన్స్ ఈ ఎక్స్ప్రెస్ అకౌంట్ ట్రై చేయొచ్చు విత్ జిఎంబి క్రియేట్ అయి ఉంటే. ఓకే, నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు లోడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకు ఎలాంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి మన డీటెయిల్స్ ప్రాపర్గా ఇక్కడ హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3 ఇవన్నీ మనము ఆప్షన్స్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే కొన్ని ఓకే సో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఓకే డీటెయిల్స్ అనేది మనము యాడ్ చేస్తాం. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ గైడ్, అట్ ద సేమ్ టైం ఎస్డిఎం క్లాసెస్. ఓకే, ఇంకా కొన్ని హెడ్లైన్స్ అయితే మనము యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో get your marketing game. Okay, and skyrocket your marketing game. Okay, and enroll today and become digital marketing expert. Okay, learn new software, upgrade your skills with training from SDM from our institute. Okay, and yes, show a call button in your ad. Okay, ఈ కాల్ బటన్ అనేది మనము ప్రాపర్ గా చూసుకోవాలి, నంబర్ వర్క్ అవుతుందా లేదా అని. ఓకే, నెక్స్ట్ I'll click on next. ఓకే, ఇక్కడ ఎలాంటి కీవర్డ్ టైప్ చేస్తే మన యాడ్ అనేది యూజర్ కి కనపడాలి అలాంటి కీవర్డ్స్ మనము ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఓకే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, ఓకే ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ రిలవెంట్ వే మనము యాడ్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ ఓకే, సో SEO డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఓకే సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ క్వాలిఫికేషన్, ఎస్ అది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని సర్చ్ కీవర్డ్స్ అయితే మనము యాడ్ చేసాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎస్, ఇక్కడ ఎంత మందికి ఎన్ని కిలోమీటర్ రేడియస్ లో మన యాడ్ అనేది కనపడాలి. ఓకే, అది నేను జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అని పెట్టుకుంటాను. ఓకే, 10 కిలోమీటర్స్ అని మెన్షన్ చేస్తా. లేదు ఇంకా నాకు 5 కిలోమీటర్సే కావాలి అని అంటే ఎస్ 5 కిలోమీటర్స్ పెట్టుకొని మనము ఆప్షన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ రేడియస్. ఓకే, ఇక్కడ రికమెండెడ్ ఫర్ యూ మనకేంటి అని అంటే గూగుల్ యాడ్స్ ఆల్రెడీ కొంచెం అమౌంట్ మనకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఆ రికమెండెడ్ అనేది మనము ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లేదు నాకు 535 రూపీస్ అంటే అది మనం మెన్షన్ చేసుకోవద్దు.
మెన్షన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఓకే. మీరింకా మీ మైండ్‌లో ఏదైనా బడ్జెట్ ఉంది అనంటే రూ. 500 అనంటే రూ. 500 మనము పెట్టుకోవచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ మనం ఏంటి అనంటే పర్ డే రూ. 10,000 మనము స్పెండ్ చేస్తాం కాబట్టి యెస్. ఐ విల్ గో ఫర్ రూ. 10,000. ఓకే. యాడ్ ప్రివ్యూ వచ్చి చూడండి, క్యాంపెయిన్ గోల్స్ మనకు డైరెక్ట్ కాల్స్ కావాలి. ఓకే. అండ్ గెట్ డైరెక్షన్స్. మన ఏదైతే జీఎంబీ యాడ్ ఉంటుందో ఆ జీఎంబీ లొకేషన్, గూగుల్ మై బిజినెస్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ జీఎంబీ లొకేషన్ బట్టి మనము ఆప్షన్స్ అనేది, గోల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మనకు బిల్లింగ్ కాదు, డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ డాష్‌బోర్డ్. ఈ ఎక్స్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో మనకు ఆప్షన్స్ అనేది ప్రాపర్ వేలో వన్ బై వన్ ఓకే. ఎన్ని స్పెండ్ అయినాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని లోకల్ యాక్షన్స్ అయినాయి, ఎన్ని కాల్స్ వచ్చినాయి అనేది ఎండ్ టు ఎండ్ మనకి ఎక్స్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది. ఓకే. సో, ఇది రైట్ వే టు సెలెక్ట్ ద జీఎంబీ యాడ్స్. Okay, right way to set up the GMB ads, that is Google My Business ads.